రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పత్రికల హడావిడిలో, మీడియా హోరులో పెద్దగా ప్రచారం కానటువంటి నిజానికి ఒక చాలా సంచలనాత్మకమైనటువంటి వార్త, యావత్ దేశంలోని హిందూ సమాజానికి ఆందోళన కలిగించే వార్త. ఒక పవిత్రమైనటువంటి తీర్థరాజం ఎక్కడైతే కోట్లాది మంది భక్తులు తమ శ్రద్ధను, తమ భక్తిని, తమ యొక్క సమర్పణ భావాన్ని చూపించేందుకు వెళ్తారో దాన్ని అపవిత్రం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఆ ప్రయత్నాన్ని రాజకీయ పార్టీలు సమర్థిస్తున్నాయి. ద్రవిడవాదము పూర్తిగా తలకెక్కి ఒక విచిత్రమైన మత్తులో ఉన్నటువంటి తమిళనాడులో ఈ సంఘటన జరుగుతోంది. దురదృష్టవశాత్తు మన మీడియా దాని గురించి మాట్లాడటం లేదు, మన పత్రికల్లో దాని గురించి రాయటం లేదు. తమిళనాడు నిజానికి కుమారస్వామి ఆరాధనలో కార్తికేయుడు అనండి, కుమారస్వామి అనండి, సుబ్రహ్మణ్య స్వామి అనండి, వేలాయుధపాణి అనండి, దండాయుధపాణి అనండి, స్కంద అని అనండి, ఏ పేరుతో పిలిచిన సుబ్రహ్మణ్య స్వామి పూజ తమిళనాడులో చాలా విస్తృతంగా జరుగుతుంది. 6 అత్యంత పవిత్రమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. ఇందులో పళని ఉంది, తిరుప్పురన్ కుండ్రం ఉంది, ఇటువంటి అనేక, మరుదమలై ఉంది, ఇటువంటి అనేక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయి. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి భక్తులే కాకుండా యావత్ దేశం నుంచి కోట్లాది మంది వెళ్ళేటటువంటి ఒక కొండ ఉంది. ఆ కొండ నిజానికి తిరుప్పురన్ కుండ్రం అనేటటువంటి చోట ఉంది. 6 పవిత్ర సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అదొకటి. అయితే దీనిని తిరుప్పురన్ కుండ్రాన్ని ప్రజలు అనాది కాలంగా స్కందమలై అంటారు. స్కందుడు అంటే కుమారస్వామి, కుమారస్వామి వారి కొండ స్కందమలై. ఏ రకంగానైతే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిదో అదేవిధంగా ఈ తిరుప్పురన్ కుండ్రం స్కందమలై. అయితే ఇప్పుడు ఈ స్కందమలై యొక్క స్వరూపాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఈ స్కందమలై కాదు, ఇది సికిందర్మలై. ఈ సికిందర్మలైని పొరపాటున మీరు స్కందమలై అంటున్నారు, ఇది వాస్తవానికి మాది అని చెప్పి మతతత్వవాదులు బయలుదేరారు. గత కొద్ది వారాలుగా ఇక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. డిసెంబర్ నెల చివరి వారంలో రాజపాళయం ప్రాంతానికి చెందినటువంటి సయ్యద్ అబూ దాహిర్ అనేటటువంటి వ్యక్తి తన కుటుంబంతో సహా ఈ కొండ మీదకి వచ్చాడు. ఒక గొర్రెని, కొన్ని కోళ్ళని తీసుకుని ఈ కొండ మీదకి వచ్చి, ఈ కొండ మీద ఉన్నటువంటి దర్గా ఒకటి ఉంది, సికందర్ సాహెబ్ దర్గా ఉంది. ఆ దర్గాలో నేను వీటిని బలిస్తాను అని చెప్పన్నారు. హైందవ ప్రజలు అనాదిగా ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే తిరుప్పురన్ కుండ్రంకి చెందినటువంటి ఈ స్కందమలై ఏదైతే ఉందో, ఈ స్కందమలైలో రక్తపు చుక్క కింద పడకూడదు. అలా జరిగినట్టయితే అరిష్టము, ప్రజలందరికీ నష్టం అని చెప్పి స్థానిక ప్రజలు భావిస్తున్నారు, హిందువులందరూ భావిస్తున్నారు. తమిళనాడులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి భక్తులే కాకుండా యావత్ హిందూ సమాజానికి ఇది నమ్మకం. కానీ ఈ షా సికందర్ దర్గా దగ్గరకు వచ్చి మేము బలిస్తామని చెప్పి మొదలుపెట్టారు. ఈ సయ్యద్ అబూ దాహెర్ అంటే వాస్తవానికి అది తాహెర్. అది తమిళంలో దాధాలకు ఒకే అక్షరం ఉంటుంది కాబట్టి దాహెర్ అంటున్నారు కదా, తాహెర్. అది సయ్యద్ అబూ తాహెర్కి మద్దతుగా ఒక 20-30 మంది వచ్చేసి నానాగోల చేశారు. తమిళనాడు పోలీసు వాళ్ళని అడ్డుకుని, ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మీరు ఇంట్లో గనక వండుకుని మాంసం వండుకున్నా సరే వచ్చి మీ దర్గాకి వెళ్ళి మీరు తినవచ్చు, కానీ కొండ మీద రక్తం కారడానికి వీలు లేదని చెప్పి పోలీసులు అడ్డుకున్నారు. చాలా ప్రయత్నం చేశారు. ముస్లిం లీగ్కి చెందినటువంటి ఎంపీ నవాజ్ కనీ అతని పేరు, అతను కూడా రంగంలోకి దిగాడు. ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు, పోలీసుల్ని భయపెట్టి బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు తమకున్నటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, ప్రాచీన కాలం నుంచి పాటిస్తున్నటువంటి ఆదేశాలు, వాటి ప్రకారము ఈ స్కందమలై మీద రక్తం పడడానికి వీల్లేదు, మీరు వండుకుని తెచ్చుకుంటే మాకు అభ్యంతరం లేదు. అది కూడా వాస్తవానికి హిందువుల మనోభావాలతో ఆడుకోవడమే.
తిరుపతి మీద రేపు ఒక దర్గాని సృష్టించి లేకపోతే అక్కడ ఒక చర్చిని సృష్టించి అక్కడ గనక మేము పూజలు చేస్తాము అంటే తిరుపతిని వ్యాటికన్ హిందువుల వ్యాటికన్గా భావించాలి అని చెప్పి తిరుపతిని 7 కొండల్ని 2 కొండలు చేసే ప్రయత్నాన్ని ప్రజలు ఎలా అడ్డుకున్నారో ఈ స్కందగిరిని స్కందమలైని సికిందర్మలైగా మార్చేటటువంటి ప్రయత్నాన్ని కూడా ప్రజలు అలాగే అడ్డుకుంటున్నారు. జనవరిలో కూడాను కొన్ని ఈ నెలలో కూడాను 4-5 సంఘటనలలో కోళ్ళని మేకల్ని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళని ఒక్క రాజకీయ పార్టీ కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించడం లేదు. డిఎంకే మౌనం. అన్నా డిఎంకే దురదృష్టవశాత్తు ఎస్డిపిఐ తోటి అంటే పిఎఫ్ఐ నిషేధిత పిఎఫ్ఐ యొక్క రాజకీయ ఫ్రంట్ అయినటువంటి ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దానితో ఇప్పుడు రాజకీయ పొత్తును కలిగి ఉంది కాబట్టి వాళ్ళు అభ్యంతరం పెట్టడం లేదు. ఈ 2 ప్రధాన పార్టీలు అభ్యంతరం పెట్టకపోయేటప్పటికీ వీళ్ళు ఇష్టారాజ్యంగా గొర్రెల్ని మేకల్ని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు అడ్డుకుంటున్నారు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ నుంచి రాజకీయ నాయకుల నుంచి మతతత్వ శక్తులకే మద్దతు వస్తుంది. అంటే అక్కడ మతపరమైనటువంటి శాంతిని భగ్నం చేయటము, అల్లర్లు సృష్టించటము, లేకపోతే టెన్షన్స్ని బిల్డ్ చేయటము, దీనికోసమే ప్రయత్నం చేస్తున్నారు. స్కందమలైని సికందర్మలైగా మార్చేటటువంటి ప్రయత్నం. నిజానికి ఈ ప్రయత్నం గతంలో కూడా ఒకసారి జరిగింది. బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో 1931లో ఇది సికందర్మలై, ఇది స్కందమలై కాదు, ఇక్కడ మాకు బలిచ్చేటటువంటి మా జబా చేసేటటువంటి హలాల్ చేసేటటువంటి హక్కు మాకు ఉంది అని చెప్పేసి కేసు పెట్టారు. ఈ కేసు చివరికి భారతదేశంలోని అన్ని కోర్టులు అయిపోయిన తర్వాత లండన్లో ఉన్నటువంటి ప్రైవీ కౌన్సిల్కి వెళ్ళింది. ప్రైవీ కౌన్సిల్ దీనికి సంబంధించినటువంటి అన్ని పత్రాలను అధ్యయనం చేసిన తర్వాత తీర్పిచ్చింది. ఇది సికందర్మలై కాదు, ఇది స్కందమలై. ఇది స్కందమలైకి సంబంధించిన చరిత్ర మాత్రమే ఇక్కడ ఉంది. తిరుపురన్కుండ్రం దేవాలయం యొక్క ప్రాచీన చరిత్రను కూడా ప్రైవీ కౌన్సిల్ చెప్పింది. అప్పుడు ఆగిపోయింది. తరువాత కుహనా సెక్యులర్ రాజకీయాలు ప్రబలిన తరువాత మళ్ళీ అక్కడికి వెళ్ళడం మొదలైంది. అయితే తరువాత కాలంలో డిఎంకే ప్రభుత్వాలు వచ్చి ఇంట్లో గనక వండి తీసుకెళ్లేటటువంటి మాంసాహారం ఏదైతే ఉందో దానిని ఆఫర్ చేసుకుంటే అభ్యంతరం లేదని చెప్పారు. అంటే పవిత్రమైనటువంటి స్కందమలై క్షేత్రంలో మాంసాహారాన్ని లేకపోతే ఏ దేవాలయంలోనూ కూడా అలౌ చేయనటువంటి దాన్ని తీసుకువెళ్ళి అక్కడ సికందర్ షా దర్గా ఏదైతే ఉందో ఆ దర్గాలో ఆఫర్ చేయటం జరుగుతుంది. నిజానికి మనదే చాలా చోట్ల దర్గాల్లో ఆఫర్ చేయటం జరగదు. ఇటు ఈ రకంగా మాంసాహారాన్ని ఏదో పూలమాలలు వేస్తారు, ఊదుబత్తీలు వెలిగిస్తారు, ఇంకోటి చేస్తారు. కానీ అక్కడ ఇటువంటి సంఘటనల ద్వారా మతపరమైనటువంటి ఉద్రిక్తతలను సృష్టించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అనుమానాలు కూడా ఆ రకంగా రేకెత్తుతున్నాయి. దీనిని వ్యతిరేకిస్తూ తమిళనాడులో ఉన్నటువంటి హిందువుల సంస్థ అయినటువంటి హిందూ మున్నని ఫిబ్రవరి 4వ తారీఖున ఒక భారీ సభని ఏ రకంగానైతే హైందవ శంఖారావం విజయవాడలో జరిగిందో అటువంటి ఒక భారీ సభను నిర్వహించి ఈ తిరుపురన్కుండ్రం ప్రాంతంలోనే నిర్వహించి హిందువుల ధార్మిక హక్కుల్ని కాపాడే విషయంలో పోరాటం చేయబోతోంది. దీనికి మొత్తం రాష్ట్రం నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు ఈ మాంసాహారాన్ని అలౌ చేస్తున్నటువంటి పోలీసులు, ప్రభుత్వము, అదేవిధంగా పళనిలో ఉన్నటువంటి దండాయుధ స్వామి దేవాలయానికి ఎవరైనా ఇంట్లో అన్నం వండుకుని కనుక తీసుకెళ్తే అది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్కి అనుగుణంగా లేదు అని చెప్పి దానిని నిషేధించటమే కాకుండా ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకొచ్చి దేవుడికి అర్పించేందుకు వచ్చేవాళ్ళు పళని దేవాలయంలో వాళ్ళకి 1000 రూపాయల జరిమానా విధిస్తుంది. ఫుడ్ సేఫ్టీ అనేది సికందర్మలైకి వర్తించదు, స్కందమలైకి మాత్రమే వర్తిస్తుంది, పళనికి మాత్రమే వర్తిస్తుంది. ఇదేం విడ్డూరము! తమిళనాడులో ఉన్నటువంటి ద్రవిడ వైపరీత్యము వెర్రితలలు వేసి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రశ్నను అడిగేటటువంటి రాజకీయ శక్తి లేదు. ఇది తమిళనాడులోని అతిపెద్ద దురదృష్టము. ఇంత పెద్ద వివాదాన్ని మీడియా అస్సలు కవర్ చేయకపోవడము, అది ముఖ్యంగా మన మీడియా అస్సలు కవర్ చేయకపోవడం ఇంకా విచిత్రమైనటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.